హాయ్ అందరికీ. ఈరోజు మన స్పెషల్ అందరూ ఇష్టపడే అసలైన ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై. ఇంట్లో మనం చికెన్ని ముందుగా ఉడికించుకుని తర్వాత ఫ్రై చేస్తాం. అలా ఫ్రై చేయడం వల్ల ముక్క లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ నేను అరకిలో చికెన్ని బాగా కడుక్కుని ఒక పాత్రలో ఉంచుకున్నాను. తరువాత ఒక బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అరకిలో చికెన్ని దీంట్లో వేసేస్తున్నాను. ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని మరలా తిప్పండి. తరువాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల చికెన్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. చికెన్లో అడిషనల్గా వాటర్ వేయవలసిన అవసరం లేకుండానే చికెన్ నుంచి వచ్చిన వాటరే మనకి చికెన్ ఉడకడానికి సరిపోతుంది. దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయండి. తరువాత 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలపండి. చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసాం కదండి, వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించండి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల చాలా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ వాటర్ అంతా అయిపోయి మనకి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత చికెన్ తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్ పీస్ లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు అదే పాన్లో అదే ఆయిల్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. అదే పెద్దదైతే ఒకటి సరిపోతుంది. దీంట్లో అగైన్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందని. ఎందుకంటే మళ్ళీ అవి చికెన్తో పాటు ఫ్రై అవుతాయి కాబట్టి. ఇప్పుడే గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఫ్రై చేసేస్తే తర్వాత అవి మాడిపోయే అవకాశం ఉంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా కరివేపాకు యాడ్ చేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ను దీంట్లో వేసేయండి. ఈ చికెన్ను కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1.5 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుని అగైన్ మనం స్లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. ఇవన్నీ స్లోగా రోస్ట్ చేస్తే ఆయిల్ సెపరేట్ అయ్యి మసాలా చికెన్కి బాగా కోట్ అవుతుంది. ఇప్పటికి డీప్ కలర్ వచ్చి బాగా టెంప్టింగ్గా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారం కూడా ముక్కలకు బాగా పట్టేలా 5 మినిట్స్ అటు ఇటు టాస్ చేసుకోండి. ఫస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. ఈ స్మెల్కి ఇంట్లో వాళ్ళు అస్సలు వెయిట్ చేయలేరు. టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఇదే రెసిపీ కావాలని అడుగుతారు. హాట్ రైస్కైనా రోటీకైనా ఈ చికెన్ ఫ్రై పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇలాంటి రెసిపీ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.